అసలు మిషనరీ అంటే ఏంటంటే దేవుని ద్వారా పంపబడిన వాడు. మిషనరీ అంటే సువార్త ప్రకటించేవాడే అని మనకి అర్థం వస్తుందండి. దేవుని సువార్తను ఇతరులకు తెలియజేయడానికి పంపబడిన వ్యక్తి. మనందరికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మనకి బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమని రాసి ఉందంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, ఇది అందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. అక్కడ 11 మంది శిష్యులు యేసు ప్రభు వారు గలిలయ కొండకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక ప్రస్తావన జరుగుతుందండి. ఆ ప్రస్తావన గురించి వచ్చినప్పుడు యేసు ప్రభు గారు అప్పుడు శిష్యులకు చెప్తారు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, ఇది అందరికీ ఇవ్వబడిన ఆజ్ఞని అక్కడ మనకి తెలియపరచడం జరుగుతుంది. అదే విధంగా యోహాను శుభవార్తలో చూసినట్లయితే 20వ అధ్యాయము 21వ వచనం, తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మల్ని పంపుచున్నాను. యేసయ్య తాను ఏర్పరిచిన శిష్యులకు సువార్తకు పంపించారు. మొదటగా అపొస్తల కార్యాలు 13వ అధ్యాయము 2-3లో అయితే మొదటి మిషనరీలుగా ఇప్పుడు వీటి నుండి మనం నేర్చుకునేది మిషనరీ అంటే ఏంటి? దేవుని ద్వారా పంపబడిన వాడు. మిషనరీ అంటే సువార్త ప్రకటించేవాడు. మిషనరీ అంటే ఇతరులను శిష్యునిగా చేసేవాడు. మిషనరీ అంటే వారి జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలని ఈ విధంగా దేవుని కృపను అనుభవించిన క్షణం నుండి దేవునికి మహిమకరంగా అనేక మందికి మాదిరికరంగా తన జీవితాన్ని జీవించిన ఒక గొప్ప మిషనరీ అయిన జాన్ వెస్లీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. జాన్ వెస్లీ గారు మంచి మిషనరీగా మనకి ఇక్కడ కనబడతారు. జాన్ వెస్లీ గారు 1703వ సంవత్సరంలో జూన్ 28న ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ రాష్ట్రంలోని ఎఫర్త్ అనే గ్రామంలో జన్మించారండి. ఆయన తల్లిదండ్రులు మొదటి నుంచి క్రైస్తవులు. జాన్ వెస్లీ గారి తండ్రి పేరు సామ్యూల్ వెస్లీ, గారి తల్లి పేరు సుసన్న. ఈ జాన్ వెస్లీ గారి తండ్రి సామ్యూల్ వెస్లీ గారు ఒక ఇంగ్లీష్ చర్చిలో పాస్టర్ గా పనిచేసేవారు. అలాగే ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది. వీరి తల్లిదండ్రులు జాన్ వెస్లీ గారి తల్లిదండ్రులకు మొత్తం 19 మంది పిల్లలు పుట్టారండి. ప్రస్తుత అయితే 19 మంది పిల్లల్లో 9 మంది చనిపోతారు, 10 మంది మిగులుతారు. వారిలో జాన్ వెస్లీ గారు 15వ సంతానం అన్నమాట. కుటుంబం ఎంతో శ్రమతో క్రమశిక్షణతో జీవించేది. అయితే ఈ కుటుంబం ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవనం. జాన్ వెస్లీ గారి తల్లి గారు సుసన్నా వెస్లీ గారి గురించి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఆవిడ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో వాళ్ళ పెంపకం విషయంలో ఆధ్యాత్మిక నిర్మాణంగా వ్యవహరించేది అనమాట. ఆమె ఎప్పుడు ఒకటే ఆలోచించేది, ఇతరులు తమ పిల్లలను తిన్నది పెట్టి పెంచుతారు కానీ నేను నా పిల్లలను దేవుని వాక్యంతో పెంచాలని ఎప్పుడు వాటి మీదే తన ధ్యాస ఉంచేదనమాట. సుసన్నా వెస్లీ గారు తన పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారండి. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆమె పిల్లలు కూడా అలాగే దేవుని భక్తులు పెరగాలనే తపంతో, అదే ఆశతో, అదే ధ్యాసతో ఆమె ఎంతగానో పిల్లల కోసం శ్రమించేది అనమాట. తను ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయటం, అలాగే బైబిల్ చదవటం, తమ పిల్లలు ఎవరికి వారు చేసిన పనులను పరిశీలించుకోవడం, ప్రతి పరిస్థితుల్లోనూ వారు నిలకడగా ఉండటం, వాటిని ఎక్కువగా ప్రోత్సహించేది అనమాట. సుసన్నా వెస్లీ గారు ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ ఆమెకి బైబిల్ పట్ల లోతైన జ్ఞానం, ఆత్మల పట్ల ఎక్కువ భారం కలిగి ఉండేదన్నమాట. సుసన్నా వెస్లీ గారు ఆ పిల్లల్ని చూసుకోవడం, ఆ పనిలో ఉండటమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుళ్ళు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా నడిపించాలి, ఎక్కువ ఆమె బైబిల్ గురించే ఎక్కువ తపన పడుతూ ఉండేదన్నమాట. తన భర్త పరిచర్య నిమిత్తం తన భర్త అయిన సామ్యూల్ వెస్లీ గారు పరిచయ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తన ఇంటిలోనే ఆమె సుసన్నా వెస్లీ గారు జాన్ వెస్లీ గారి తల్లి గారు ప్రార్థనలు చేయడం, బైబిల్ బోధనలు నిర్వహించడం చేసేదన్నమాట. ఈ క్రమంలో అనేక మంది గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఆమె మాటలను ఆసక్తిగా వినేవారంటండి. సుసన్నా వెస్లీ గారి యొక్క బోధనల ప్రభావం తన కుమారుడైన జాన్ వెస్లీ గారి జీవితంలో
బాగా కనిపించేదండి. ఒకసారి జాన్ వెస్లీ గారు అంటారు, నా తల్లి ద్వారా నేను దేవుణ్ణి ముందుగా తెలుసుకున్నాను అని జాన్ వెస్లీ గారు అప్పుడప్పుడు ప్రసంగాల్లో వాడటం జరుగుతుంది అనమాట. ఆమె బోధలు, ప్రార్థనలు, పాఠాలు ఇవే నా జీవితాన్ని నిర్మించాయని ఆయన గర్వంగా చెప్పుకుంటూ ఉండేవారు. జాన్ వెస్లీ గారికి ఒకసారి 5 సంవత్సరాల వయసు అనుకుంటానండి. ఆ వయసులో ఉన్నప్పుడు రాత్రి సమయంలో సడన్ గా వారి ఇంట్లో ఉండగా పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందండి. అందరూ బయటకు వచ్చారు, కానీ జాన్ వెస్లీ గారు మాత్రం బయటకు రాలేకపోయారు. లోపలే చిక్కుకుపోవడంతో ఆ మంటలు బాగా అంటుకోవడంతో జాన్ వెస్లీ గారు కంగారు పడుతున్నప్పుడు ఆ సమయంలో ఒకరు కిటికీలో నుంచి జాన్ వెస్లీ గారిని బయటికి లాగి మొత్తం మీద రక్షిస్తారనమాట. జాన్ వెస్లీ గారు అలాగా ప్రాణం బయటపడుతుంది. ఆయన మంటల్లో చిక్కుకున్నప్పుడు ఒకరు కిటికీలను తీయటం, ఆయన బయటకు రావడం జరిగిన తర్వాత ఆ సంఘటన అంతా చూసి తన తల్లి అయిన సుసానా వెస్లీ గారు కన్నీటితో ఇతడు అగ్నిలోని రక్షించబడ్డాడు, దేవుడు ఇతన్ని ఒక ప్రత్యేక పని కోసం ఉద్దేశించాడని ఆమె అప్పుడే నిర్ణయించుకుంటది. జాన్ వెస్లీ చిన్ననాటి నుంచే భయంతో కాకుండా భక్తితో పెంచడం, దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తారండి జాన్ వెస్లీ గారు. ఈ విధానంలో ఆయన తన జీవితంలో ఒక బలమైన పునాదిని నిర్మించుకోగలుగుతాడు. సుసన్నా వెస్లీ తన సంతానమైన 10 మంది పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లవాడిని విడిగా కూర్చోబెట్టుకుని వారితో అంటండి. ఆమె తల్లి చేసే పనులు చూస్తే అతనికి చాలా ప్రేరణగా మారటం, తల్లి ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు జాన్ వెస్లీ గారిని ఒక విధానంలో నడిపించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఒక తపన విధానం అప్పుడు జాన్ వెస్లీ గారికి కలుగుతాయి అనమాట. జాన్ వెస్లీ గారు ప్రాథమిక విద్యను కుటుంబంలోనే పొందుతాడండి. తర్వాత 1720వ సంవత్సరంలో అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని క్రైస్ట్ చర్చ్ కాలేజీలో చేరతారండి. గ్రీకు, హెబ్రూ, లాటిన్, ఫ్రెంచ్ మొదలగు భాషలు కూడా నేర్చుకుంటారనమాట. రోజుకు 2 సార్లు బైబిల్ చదవడం, ఆదివారం గుడికి వెళ్ళడమే భక్తి అనుకుంటారు జాన్ వెస్లీ గారు. శరీర సంబంధమైన ఎలాంటి పాపక్రియలు చేయనందున తాను పరిశుద్ధుడనే భావన ఆయన కలుగుతుంది. రోజుకి 2 సార్లు బైబిల్ చదవడం, ఆదివారం గుడికి వెళ్తే సరిపోతుంది, అదే భక్తి అని ఈయన నేనే పరిశుద్ధుడనే భావంతో కలిగి ఉన్న సమయంలో అతనిలో గర్వము, అవిశ్వాసము కూడుకట్టుకొని పోతాయి అన్నమాట. అతనిలో నేనే పరిశుద్ధుడిని, నేనే భక్తి పరుని అనే గర్వము, విశ్వాసము ఆయనలో కలగటం జరుగుతుంది. అతనిలో ఉన్న ఈ లక్షణాలు తాను రక్షింపబట్టకు అడ్డుగా ఉన్నాయని జాన్ వెస్లీ గారు గ్రహించలేకపోతారు. జాన్ వెస్లీ తన తమ్ముడైన చార్లెస్ వెస్లీతో కలిసి 1729వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ సంఘం స్థాపిస్తారండి. జాన్ వెస్లీ గారి తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు ఉంటారు. ఇద్దరు కలిపి 1729వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన ఆత్మీయ సంఘం స్థాపించడం, దానికి మొదట హోలీ క్లబ్ అనే పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ క్లబ్ లో ప్రతిరోజు బైబిల్ అధ్యయనం చేయటం, అలాగే ప్రార్థన, ఆత్మ పరిశీలన మొదలైనవి చేసేవారు అంటండి. హోలీ క్లబ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి జాన్ వెస్లీ గారు వాళ్ళ తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు. హోలీ క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో బైబిల్ అధ్యయనాలు, ప్రార్థనలు, ఆత్మ పరిశీలనలు మొదలైనవి చేయటం మొదలు పెడతారు అనమాట. అయితే జాన్ వెస్లీ గారు పరిపూర్ణ రక్షణ అనుభవానికి రాలేకపోయారు. ఇవన్నీ చేసినా కానీ ఆయన పరిపూర్ణ రక్షణలోనికి ఇంకా అనుభవంలోనికి రాలేదండి. ఒక దైవ సేవకుడు రాసిన పుస్తకాన్ని జాన్ వెస్లీ గారు చదవటం జరుగుతుందండి. అప్పటి నుండి అతను తన అభిప్రాయాన్ని మార్చుకుంటారనమాట. ఎప్పుడైతే ఆ పుస్తకం చదివారో ఆ పుస్తకం చదివిన తర్వాత అతనిలో ఒక అభిప్రాయం కలుగుతుంది, కానీ ఇంకా లోతైన రక్షణ అనుభవం పొందని వాడుగానే ఉంటారండి. ఒకసారి ఏమవుతుందంటే జాన్ వెస్లీ గారు అమెరికాకు వెళ్ళటానికి ఓడ ప్రయాణం ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకొని ఓడ ప్రయాణం ద్వారా అమెరికాకు వెళుతున్న సమయంలో ఆ ఓడలో పీటర్ అనే వ్యక్తి
జాన్ వెస్లీ గారిని పరిచయం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే పీటర్ గారు జాన్ వెస్లీ గారిని ఒక క్వశ్చన్ వేస్తారు, నీవు రక్షింపబడ్డావా అని పీటర్ గారు జాన్ వెస్లీ గారిని అడిగినప్పుడు ఆ ప్రశ్న వెస్లీ గారు ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఈయన ఎలాగ అడుగుతున్నాడు, నువ్వు రక్షింపబడ్డావా అంటున్నాడు, నేనైతే రోజుకి 2 సార్లు బైబిల్ చదువుతాను, ఆదివారం గుడికి వెళ్తాను, నేనే భక్తిపరుడుగా ఉంటున్నాను, పరిశుద్ధుడిగా ఉంటున్నాను అని ఈయన అనుకుంటూ ఆయన అడిగిన ప్రశ్నకి మనసులో ఆలోచించుకుంటాడు అనమాట. ఆ పీటర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు రక్షింపబడ్డావా అని పీటర్ గారు అడిగితే జాన్ వెస్లీ గారు ఆశ్చర్యపోతారు. నేను నా చిన్నతనం నుండి పరిశుద్ధంగా ఉన్నాను, దేవుని సేవకు కూడా సమర్పించుకున్నాను అని అని సమాధానం ఇస్తారు. క్రీస్తునందు విశ్వసించడం ద్వారానే వ్యక్తిగతంగా రక్షించబడతాము, కానీ మంచిగా బ్రతకడం వలన రక్షణ రాదని పీటర్ చెప్తాడు. ఏమని చెప్పారంటే ఇక్కడ పీటర్ గారు, క్రీస్తునందు విశ్వసించడం ద్వారానే వ్యక్తిగతంగా రక్షింపబడతాం, కానీ మంచిగా బ్రతకడం వలన రక్షణ కాదని పీటర్ గారు జాన్ వెస్లీ గారితో చెప్పడం జరుగుతుంది. క్రీస్తు లోక రక్షకుడని గుర్తించడం కాదు, కానీ యేసుక్రీస్తుని నీ రక్షకుడేనా అని అతడు మరో ప్రశ్నను వేశారు. పీటర్ గారు సెకండ్ క్వశ్చన్ వేశారండి. ఏంటంటే, క్రీస్తు లోక రక్షకుడని గుర్తించడం కాదు, కానీ యేసుక్రీస్తుని నీ రక్షకుడేనా అని అతడు మరో ప్రశ్న వేయటం జరుగుతుంది జాన్ వెస్లీ గారిని. ఈ ప్రశ్న జాన్ వెస్లీ గారిని ఎంతగానో కదిలించిందండి. ఒక క్షణం ఆలోచిస్తారు జాన్ వెస్లీ గారు. సేవ కొరకు నేను అమెరికాకు వెళ్తున్నాను, అయ్యో నన్ను ఎవరు రక్షించగలరు, విశ్వాసం లేని నా దుష్ట హృదయం నుండి ఎవరు నన్ను విడిపించగలరని పశ్చాత్తాపడతారు జాన్ వెస్లీ గారు. నిజమైన రక్షణానుభవం జాన్ వెస్లీ గారు మే నెల 24వ తారీఖు 1738 సంవత్సరం పొందుతారనమాట. నిజమైన రక్షణ అనుభవం ఎప్పుడు పొందుతారంటే జాన్ వెస్లీ గారు 1738వ సంవత్సరంలో మే 24వ తారీఖున పొందుతారనమాట. ఆ దినమున ఆయన ఆల్డర్స్ గేట్ వీధిలో ఒక మత సమావేశానికి వెళ్తారండి. అక్కడ మార్టిన్ లూథర్ రచించిన రోమా పత్రిక వ్యాఖ్యానం చదువుతున్నారు. రోమ పత్రిక 1:17లో నీతిమంతుడు విశ్వాసం నందున జీవించును అనే వాక్యం గురించి విన్నప్పుడు జాన్ వెస్లీ గుండె కదిలిపోతుంది. అక్కడ ఏం చదువుతున్నారంటే, రోమ పత్రికలో ఉన్న 1:17 ఉన్న నీతిమంతుడు విశ్వాసం నందున జీవించును అనే వాక్యం గురించి విన్నప్పుడు జాన్ వెస్లీ గారు గుండె తరించిపోతుంది అనమాట. అప్పటి వరకు ఆయన తన పనులతో రక్షణ పొందాలనుకున్న అతను ఆ నిమిషంలోనే అర్థం చేసుకున్నాడు. నన్ను రక్షించేది నా క్రియలు కాదు, యేసులో నా విశ్వాసమే అని హృదయంలో మార్పు చెందుతారు జాన్ వెస్లీ గారు. ఆయన జీవిత అనుభవాలను ఎప్పుడూ డైరీలో రాసుకునేవారు అనమాట. ఈ అనుభవాన్ని వర్ణిస్తూ సాయంకాలం 8:45 నా హృదయం ఏ విధంగా తడిచిపోయిందో చెప్పలేను, నేను నమ్మాను, నిజంగా యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన నా పాపాలను క్షమించాడు, ఆయన నన్ను మృతి నుండి రక్షించాడు అనే నిశ్చయాన్ని పొందాను అని ఆ పుస్తకంలో డైరీలో రాసుకుంటారు. ఈ అనుభవం తర్వాత మిషనరీ ఉద్యమం ప్రారంభమవుతుందండి. ఈ అనుభవం కలిగిన తర్వాత ఆయనకి మిషనరీ ఉద్యమం ప్రారంభమవుతుంది అనమాట. ఆల్డర్స్ గేట్ అనుభవం తర్వాత జాన్ వెస్లీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా మారిపోతాడు. జాన్ వెస్లీ గారి ప్రాంతంలో అధిక సమయం గడిపేవారు అనమాట. అంతేకాక దేవుడు అతని సేవ కూడా ఆశీర్వదించడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఈయనలో పశ్చాత్తాపం కలిగిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన సేవను కూడా ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. ఇతని ప్రసంగం విని అనేకులు పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరుగుతారండి. ఆ సమయంలో నుంచి ఈయన ప్రసంగాలు వినటం, అనేక మంది మారడం, ప్రభు తట్టు తిరగడం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో బ్రిటన్ దేశం శాస్త్రీయంగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా తీవ్రమైన పతనానికి లోనైందని. ప్రజలు వారి జీవితాన్ని మద్యం, శృంగారం,
శృంగార సంబంధాలుగా మద్యం సేవించేవారు. ఆ సమయంలో చర్చిలు వెలవెలబోయాయంటండి. చర్చిల్లో జనం లేరు, బయట మాత్రం ఇష్టానుసారంగా జీవించేవారు. ప్రజలు దేవుని మాట విని మారదలుచుకునే స్థితిలో లేరు, కేవలం ఆచారంగా మారిపోయాయి. మాస్టర్లు కూడా తమ సేవను ఒక ఉద్యోగంగా చూశారంటండి. పిల్లలను మాదక ద్రవ్యాలను తెచ్చేవారుగా వాడేవారు. పిల్లల దినచర్యలో దేవుని పేరే లేకపోవడం, చిన్న వయసులోనే వ్యసనాల బారిన పడడం జాన్ వెస్లీ గారు బాగా గమనించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది జాన్ వెస్లీ గారికి అర్థమైపోయిందండి. అప్పట్లో నేరాలు చేసే వారికి విచిత్రమైన శిక్షలు వేసేవారటండి. ఆ శిక్షలు ఎలా ఉండేవి అంటే, ఒక రొట్టె దొంగతనం చేసినా కానీ ఉరి శిక్ష వేసేసేవారు. ధనికులకు మద్యం, వ్యభిచారం ఓ విలాసవంతమైన జీవితంగా మారిపోయింది. పాపం అక్కడ ఉన్న పేదవాళ్ళకు మాత్రం నరకంలా ఉండేదన్నమాట. అటువంటి సమయంలో జాన్ వెస్లీ పరిశుద్ధత, పశ్చాత్తాపం గురించి చెబుతూ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అని వీధుల్లోనూ, బందీ గృహాల దగ్గర, బీరు బార్ల బయట సామాన్య ప్రజలకు బోధించేవారంటండి. ఈ జాన్ వెస్లీ గారు అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సమయాల్లో అక్కడ వాక్య ప్రకటించడం స్టార్ట్ చేశారండి. చర్చిల్లో ఈయన చెప్పే బోధన అంగీకరించేవారు కాదు, చెప్పనిచ్చేవారు కాదని. అలాంటప్పుడు ఈయన వీధుల్లోనే ఆయన దేవునికి వచ్చిన సువార్తను ప్రకటించేవారు. ఈ క్రమంలో 1739 సంవత్సరంలో మొదటిసారి బహిరంగ బోధన జాన్ వెస్లీ బోధించారు. లండన్ లో వర్షంలోనే తడుతూ 3 గంటలు ప్రసంగిస్తే అక్కడ ఉన్న ప్రజలు కూడా వర్షంలోనే తడుస్తూ దేవుని మాటలు ఆసక్తితో విన్నారటండి. అనేకులు వెంటనే అక్కడే పశ్చాత్తాపడటం, మద్యం వ్యసనాల నుండి విముక్తి పొందడం కూడా జరిగిందంట. పిల్లల జీవితాలు మార్చిపడ్డాయంట. గారి ప్రేరణతో ఇక్కడ స్కూళ్ళు, హాస్పిటల్స్, అలాగే సర్వీస్ సెంటర్లు అయ్యి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. జైల్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని విని మారిపోయారంటండి. ఆయన స్ఫూర్తితో కొన్ని చట్టాలు కూడా మార్చివేశారు. వీధుల్లో గుర్రంపై ప్రయాణం చేస్తూ కూడా సువార్తను ప్రకటించేవాడు. జాన్ వెస్లీ గారు బోధిస్తూ ఉంటే ఆయన తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు అక్కడ పాటలు పాడి అనేక ఆత్మలను రక్షించారంటండి. జాన్ వెస్లీ గారు లోకమే నా సేవా స్థలము అని అనేక స్థలాలకు ప్రయాణం చేస్తూ పగలు రాత్రి అలుపెరగని పరిచయం చేశారంటండి. దేవుని నమ్మకం కాక అనేక స్థలాలకు ప్రయాణం చేస్తూ, ఇంకా ఆ స్థలం ఈ స్థలం అని కాకుండా దొరికిన స్థలం వల్ల, దొరికిన ఊరెల్లా ఈయన పగలు రాత్రి అలుపెరగకుండా దేవుని కొరకే పరిచయం చేయటం స్టార్ట్ చేశారు. ఆయన మాట్లాడితే అనేక మంది హృదయాలు కదిలించబడేవంటండి. దాదాపు 87 సంవత్సరాలు జీవించి జాన్ వెస్లీ గారు 40,000 బైబిల్ ప్రసంగాలు, అలాగే 2,50,000 మైళ్ళు ప్రయాణాలు చేసి ఒక గొప్ప మిషనరీగా సేవ పరిచయం జరిగించారు. లక్షల మంది జీవితాలను దేవుని వైపు తిప్పగలిగారు. అప్పుడు ఆయన అనుకున్నారు, ప్రభువా నీ కొరకు కాలిపోవాలి కానీ తుప్పు పట్టనివ్వద్దు, అది ప్రయోజనం లేని జీవితం జీవింపనివ్వద్దని ఎప్పుడూ ప్రార్థించేవారంట. తన వృద్ధాప్యంలో కూడా 15 గంటల కంటే ఎక్కువ రాలేకపోతున్నానని, అలాగే 2 సార్ల కంటే ఎక్కువ ప్రసంగాలు చేయలేకపోతున్నాననే బాధ, ఉదయం 5 గంటల 30 నిమిషాలకు పడుకోవాలని ఆశ కలుగుతుందని చింతిస్తూ పాపం బాధపడుతూ సిగ్గుపడుతూ ఉండేవారట. జాన్ వెస్లీ గారు రష్యాలో సేవ చేస్తుండగా ఆయనకి తీవ్రమైన జ్వరం రావడం జరుగుతుందండి. ఆయన మంచం పడతారు. ఆ జ్వరంతోనే 1791 సంవత్సరం మార్చి 2న ప్రభువు నందు నిద్రిస్తారనమాట. ఆయన వయసు 87 సంవత్సరాలండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నది ఆయన చివరి మాట చెప్పుకోవచ్చు అనమాట. వెస్లీ గారు మరణం తర్వాత ఆయన స్థాపించిన మెథడిస్ట్ సంఘాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయంటుంది. ఏ ప్రాంతాలు అంటే యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మెథడిస్ట్ చర్చిలు విజయానికి నాంది పలికాయి. జాన్ వెస్లీ గారి జీవితం మనం చూసినట్లయితే దేవునితో సంబంధం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో స్పష్టంగా బోధిస్తుంది.
మొదట ఆయనకు బైబిల్ జ్ఞానం ఉన్న ఆత్మీయ అనుభవం లేకపోవడంతో ఖాళీగా జీవించారు. కానీ దేవుని ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు నిజమైన మార్పు వచ్చిందంటండి జాన్ వెస్లీ గారిలో. ఆయన అనేక భాషలు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జాన్ వెస్లీ గారు ఆయన జీవితం అంతా ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాస కార్యాలతో నింపబడతారు అనమాట. జాన్ వెస్లీ గారు ఇంకా నిత్యము ప్రార్థన చేయడం, పరిశుద్ధత కలిగి ఉండడం, విశ్వాస కార్యాలలో నింపబడటం, ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా ఆయన సేవకు వెనుకడుగు వేయలేదంటండి. వేలాది మంది ఆయన దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు చేర్చడం జరుగుతుంది అనమాట. ఆయన విశ్వాసము, క్రమశిక్షణ, పరిశుద్ధతను కనపరుస్తూ ఎదుటి వారికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కనపరిచినట్లు మనకి జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర చూసినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించడానికి ఆయన చేసిన మాదిరికరమైన జీవితాన్ని కనపరుస్తూ అనేక మందిని ప్రభు మార్గంలో మనం కూడా నడిపిద్దామండి.